శుభమస్తు. శ్రీరామ జయం. ఆశ్వీజ మాసం శరన్నవరాత్రి ఉత్సవాలు పాడ్యమితో ప్రారంభమవుతాయి, దశమితో పూర్తి అవుతాయి నవరాత్రులు. కానీ ఈ సంవత్సరానికే ప్రత్యేక మణిహారం దశరాత్రుల సమాహారం. రోజంతా కూడా అష్టమి తిథి వ్యాపించి ఉన్న కారణం చేత మూలా నక్షత్రం కూడా ఉదయ నక్షత్రంగా ఉండి అనంతరం పూర్వాషాఢ నక్షత్రం వ్యాపించి ఉన్న నేపథ్యంలో పూర్వాషాఢ జలంతోయం ఉదకంచ అపరేణ చ ఈ నక్షత్రాధిపత్యం శుక్రగ్రహ సంబంధితం కనుక అమ్మవారికి ప్రీతికరంగా వజ్రాల ఆభరణాలతో వజ్రాల మాలికలతో అలంకరించే ప్రయత్నం చేద్దాం. వజ్ర ఆభరణాన్ని మనం కూడా ధరిస్తే అమ్మ అనుగ్రహం సులభంగా లభిస్తుంది. అమ్మను అర్చించే క్రమంలో సద్దుల బతుకమ్మ అన్న పేరిట ఆ బతుకమ్మకు వీడుకోలు పలుకుతారు. 9 రోజుల ఉత్సవాలను ఈ విధంగా పరిపూర్ణం చేస్తూ ఉంటారు. అలాగే విజయవాడ క్షేత్రంలో దుర్గా రూపంలో అమ్మను మనం దర్శనం చేసుకోవచ్చు. దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్పదన్యా సర్వోపకాయకరణాయ సదార్ద్ర చిత్త. దుర్గా రూపంలో విజయవాడలో అమ్మను, అలాగే తిరుమాడ వీధులలో ఏడుకొండల వాడిని ఉదయం సూర్యప్రభ వాహనంపై, ప్రదోష సమయంలో చంద్రప్రభ వాహనంపై తిరుమాడ వీధులలో దర్శనం చేసుకుందాం. శృంగేరి శ్రీశైల క్షేత్రాలలో రాజరాజేశ్వరిగా సిద్ధిదాయనిగా దర్శనమిచ్చే ఆ జగజ్జనని కాత్యాయని శృంగేరి క్షేత్రంలో సాయంత్రం వేళన కైలాస పర్వత వాహనంపై దర్శనమిస్తారు. రాజరాజేశ్వరి స్వరూపం శృంగేరి క్షేత్రంలో ఈ రోజున మనం దర్శనం చేసుకోవలసిన దివ్యమైనటువంటి రూపం. సులభమైన మార్గం నైవేద్యాలు సమర్పించడం కదా. నానబోసిన శనగలు, అన్ని పండ్ల సమాహారం, పండ్ల ముక్కలు కలిపి ఈ రోజున అమ్మకు నివేదనగా సమర్పించినట్లయితే విజయం చేకూరుతుంది. ఈరోజు ఒక ప్రత్యేక నైవేద్యం ఉంది. అది పూర్ణ ఫలం కొబ్బరికాయ. ఇతర రోజులలో మనం అర్చనలు చేసినా చేయకపోయినా, నవరాత్రి పాటించినా పాటించకపోయినా ఈరోజు ప్రారంభం చేసి త్రిరాత్ర వ్రతం అనే పేరిట మూలేన స్థాపయేద్దేవ్యాం పూర్వాషాఢాసు పూజనం ఉత్తరాసు బలిందద్యాద్ ప్రమాణాలు చాలా ఉన్నాయి కనుక ఈ రోజున నవరాత్రి ఈ రోజే ప్రారంభం చేయవచ్చు. ఇలా ప్రారంభం చేసి ఒక పూర్ణ కలశం కొబ్బరికాయ చేతిలో పట్టుకొని అమ్మాని అనుగ్రహం అంటూ అర్పిస్తే విజయం చేకూరుస్తుంది ఆ తల్లి అని మనకు దేవీ భాగవతం, బ్రహ్మాండ పురాణం, సమస్త దేవీ సంబంధిత శాక్త గ్రంథాలు, సాధన గ్రంథాలు తెలియజేస్తాయి. 9 రోజులు కష్టం అనేటటువంటి వారు ఈ రోజున అఖండ దీపారాధన ప్రారంభం చేసి ఈ రోజు నుంచి నవరాత్రులు ప్రారంభం చేసుకోవచ్చు. ఈ వ్రతానికి దేవి త్రిరాత్ర వ్రతం అని పేరు. అష్టమి నాడు ప్రారంభం చేసి దశమి నాడు పరిపూర్ణంగా అమ్మకు మనం ఉద్వాసన చెప్పవచ్చు. ఈ వ్రతానికి దేవి త్రిరాత్ర వ్రతం అని పేరు. అమ్మకై సమర్పించవలసిన నైవేద్యం కొబ్బరికాయ. పూర్ణ ఫలం పగలగట్టకుండా అలాగే అర్పించాలి. ఇది చాలా అద్భుతమైన అరుదైన విశేషం. సర్వాశా పరిపూర చక్రస్వామినిగా నవావరణ రూపాలలో అమ్మను దర్శించే మనం మరొక వైపున మాతంగి రూపంలో కూడా సప్తశతి రూపంలో అర్చనా క్రమంలో దర్శనం చేసుకుంటాం. సమస్త ప్రపంచమంతా కూడా వ్యాపించిన చిచ్చక్తి ఒకటి ఉన్నది. ఆ శక్తినే ఆధునిక సైంటిస్టులు MC² అని వర్ణిస్తూ ఉంటారు. ఈ అన్న పేరుతో మనం గుర్తిస్తూ ఉంటాం. శక్తి తీవ్రమైనది. మనం వినియోగించేటటువంటి సమస్త యంత్ర పరికరాలను పూజించవలసిన రోజు ఈ రోజే. తెలియక కంప్యూటర్లు పూజ చేస్తున్నాం, చెయ్యాలి. కంప్యూటర్లు వినియోగించే ప్రతి యంత్రం, ప్రతి పరికరం పూజించవలసిన రోజు ఈరోజు. తెలియక అన్నింటినీ దసరా రోజే చేస్తూ ఉంటాం. అలా కూడదు. అష్టమి నాడు యంత్ర పరికరాలు, నవమి నాడు వాహనాలు, దశమి నాడు ప్రయాణం చేసి రావడం, ఇది క్రమం. సప్తమి నాడు పుస్తక పూజ, అష్టమి నాడు ఆయుధ పూజ, నవమి నాడు వాహన పూజ, దశమి నాడు ప్రయాణం. ఇది ప్రమాణం. తెలుసుకున్నాం, పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.